కానీ వర్క్ అయితే ఎక్కడా కూడా మొదలు పెట్టడం జరగలేదు సార్. ఇది 15 పెట్టడం జరగలేదు సార్. ఇవన్నీ కూడా మనకి ఆ విలేజ్ లో ఉండే రిక్వైర్మెంట్ బట్టి మనం స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది సార్. విలేజ్ పోర్షన్ బట్టి చూస్తే సార్ మనకి రోడ్స్ పోర్షన్ అయితే మన వచ్చిన వర్షాలకు కానీ అవన్నీ కూడా కొంచెం డ్యామేజ్ అయి ఉన్నాయి సార్. సో అవన్నీ కూడా కొన్ని చోట్ల రోడ్స్ చెప్పాల్సింది ఏంటంటే అవార్డు కానీ వీటిలో జనరలైజ్ చేసి ఇప్పుడు మొత్తం కాన్స్టెన్సీ రోడ్లో కానీ పొలంలో కానీ మొత్తం బీఆర్టీ కాబట్టి మీరు వాటి నుంచి మనకు వచ్చేది రావాల్సి వస్తుందండి. వస్తే బాగుంటుందని మీరు కూర్చోండి అందరు మీరు ప్లీజ్ అక్కడ విలేజ్ సంబంధించి కూడా నేను ఫండ్ పోర్షన్ మీకు చెప్పదలుచుకున్నాను సార్. అక్కడ 15 ఫైనాన్స్ వచ్చేసి టోటల్ మనకు కూడా 18 పంచాయతీల్లో 1,27,00,000 మనకి అవైలబుల్ గా ఉంది సార్. వీటిని ఈసీ రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంది సార్. చాలా చోట్ల అంగన్వాడీ సెంటర్స్ కి ఎన్నో ఫెసిలిటీస్ లేవని చెప్పేసి సిఇఓ వాళ్ళు అడుగుతా ఉన్నారు సార్. అది మీ దృష్టిలో పెట్టమని ఒకసారి నేను మనం చెప్పడం జరిగింది సార్. నేను 4 days అయింది జాయిన్ అయ్యి. సో వాళ్ళు మీ దృష్టిలో ఆర్టీపీఎస్ ట్రైన్స్ కూడా చేయొచ్చు కదా. చేయొచ్చు మేడం. అంటే ప్రపోజల్స్ వచ్చేస్తే అది ఒక టైమ్ లైన్ పెట్టి అందరితో డిస్కస్ చేసి ప్రపోజల్స్ తీసుకొని అప్రూవల్ చేసి స్టార్ట్ చేయండి. మళ్ళీ ఇయర్ ఎండ్ లోపు కష్టపడకపోతే నెక్స్ట్ ట్రాన్స్ రాదు. వాట్ ఈస్ హోల్డ్ అంటే చంద్రశేఖర్ గారు మా నియోజకవర్గంలో తెనాలి మున్సిపాలిటీ మరియు తెనాలి రూరల్ మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు వాటితో పాటు మంత్రి మనోహర్ గారితో కలెక్టర్ గారితో తెనాలి చుట్టుపక్కల అంటే తెనాలి మున్సిపాలిటీ తెనాలి రూరల్ ఏరియాస్లో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ ఏమున్నాయి, స్టేట్ గవర్నమెంట్ తోటి ఏ విధంగా కోఆర్డినేషన్ జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కడన్నా మనకు బ్లాకేజెస్ ఉన్నాయా, అక్కడి నుంచి నేను ఏమన్నా హెల్ప్ చేయగలనా, ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళటం గురించి ఈ విధంగా రివ్యూ చేసుకున్నాం. ఇందులో చాలా ఉన్నాయి. రోడ్స్ దగ్గర నుంచి హౌసింగ్ దగ్గర నుంచి అదేవిధంగా స్కూల్స్లో బేసిక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 180 కోట్ల రూపాయలు పెట్టి గత 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. మరి నిజంగా ఆ స్కూల్స్ అన్నింటిలో టాయిలెట్స్ కానీ ఇంకో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్గా ఉందా లేదా కొంచెం ఆడిట్ చేయాలి. అవన్నీ కూడా రివ్యూ చేయాలి. ఇట్లా 1 by 1 రివ్యూ చేసుకుంటా ఉన్న సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, అధికారులు కానీ మేము కానీ ఎవరి దృష్టిలో వాళ్ళు కోఆర్డినేషన్ ఎలా చేసుకోవాలనే దాని మీద ఈరోజు రివ్యూ సమావేశం నిర్వహించాం. థ్యాంక్ యూ. కానివ్వండి, శానిటేషన్ విషయంలో కానివ్వండి, భవిష్యత్తులో విద్యారంగం పైన కూడా దృష్టి పెట్టి ప్రతి పాఠశాలని ఇంకా మనం మెరుగుపరిచే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. తాగునీటి విషయంలో కూడా చాలా లోతుగా సమీక్షించాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన జల్ జీవన్ మిషన్ నిధులు కానివ్వండి, అదేవిధంగా తెనాలి పట్టణంలో మనం కృష్ణానది జలాలు ఏ విధంగా ఇంటింటికి అందిస్తున్నామో దాన్ని మరొకసారి పునరుద్ధరించి ప్రతి ఒక్కరికి అందే విధంగా ఒక లోతైన అవగాహన సదస్సు ఏర్పాటు చేసి చేద్దామని నిర్ణయించుకున్నాం. గృహాల నిర్మాణంలో ఆయన శాఖ కాబట్టి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా లబ్ధిదారులు ఏమైనా ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పిద్దాం. వచ్చే సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ధరలు దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో ₹1,00,000 వరకు, అర్బన్ ప్రాంతాల్లో 70,000 వరకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా వస్తాయి. కాబట్టి కొత్తగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటామని ముందుకు వస్తారో వాళ్ళని ప్రోత్సహించే విధంగా
కొన్ని చర్యలు తీసుకుని లబ్ధిదారులందరికీ కూడా అవగాహన సదస్సులు చేసి ముందుకెళ్తాం. ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆయన సమీక్షించిన దానిపైన ఇంకా ఫర్దర్గా రాబోయే రోజుల్లో కూడా సమీక్షించుకొని తప్పకుండా ఈ ప్రాంతానికి మెరుగైన అవకాశాలు కలిగే విధంగా, ఈ ఉపాధి పెంచే విధంగా కొన్ని చర్యలు తప్పకుండా మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.